మీరు చూస్తున్నది శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం. ఇది బెజవాడలో ఉంది. ఇదందరికీ మనకు తెలిసిన విషయమే. అసలు, అసలు బెజవాడలో ఎందుకు వెలిసింది అమ్మవారో తెలుసా? ఇంతకు ముందు పూర్వకాలంలో కీలుడు అనే భక్తుడు ఉండేవాడు. అక్కడ ఘోరంగా తపస్సు చేయడంతో ఆ తల్లి పరవశించిపోయి, "నీ కోరికేంటో అడుగు నాయనా" అని ఆ కీలుడిని అడగ్గా, కీలుడు సమాధానమిస్తూ, "తల్లి నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉండాలి" అని అడిగాడు. ఆ తరువాత అక్కడ వారు ఇలా చెప్పారు, "కీలా నువ్విక్కడ పర్వతంగా మారు, అప్పుడు నేనిక్కడ వెలుస్తాను" అని చెప్పింది. ఆ మాట ప్రకారమే కీలుడు కీలగిద్దిరిగా పర్వతంగా మారాడు. తరువాత ఇంద్రుడు అమ్మవారిని పూజించడంతో అక్కడ ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. అలానే అమ్మవారు మహిషాసురమర్దినిని వధించింది కాబట్టి ఆ తల్లి జగన్మాతను మహిషాసురమర్దిని అని పిలుస్తారు. ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే జై దుర్గా భవాని.